హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో బేసిక్గా మనం ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. బట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి మనకి, అది మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. ఆ, ఎలా అంటే మనకి ఇలా ఉంది: బాల, కమ, సాయి, ఉమ్, సతీష్. సో ఇలా ఇలా నేమ్స్ ఉన్నాయి అనుకో. నాకేందంటే, ఇలా కామా సపరేటెడ్ ఉన్న వాల్యూస్ని వన్ బై వన్ రావాలి, అంటే మల్టిపుల్ వాల్యూస్ కింద ఒక టేబుల్ రిజల్ట్ లాగా రావాలనుకో. సో అదొక రిక్వైర్మెంట్ మనకి. సో దీనికి మనం ఒక కోడ్ రాసామనుకో. బేసిక్ ఏంటంటే, స్ట్రింగ్ స్ప్లిట్ ఫంక్షన్ అని అంటాం దాన్ని. స్ట్రింగ్ స్ప్లిట్ అని, స్ప్లిట్ స్ట్రింగ్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు. దీనికి మనకు ఒక లెంతీ కాంప్లెక్స్ కోడ్ వస్తుంది అనమాట. నార్మల్గా ఏదైనా ఇలాంటి రిక్వైర్మెంట్ మనకి మల్టిపుల్ టైమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ మనం చేస్తా పోతుంటాం అనమాట. లేదు అంటే ఇప్పుడు నేమ్స్ ఒక కాలంలో ఉన్నాయనికి, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ టేబుల్లో ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ వస్తుంటాయి, అంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. అటు నాకు ఒక వాల్యూ లాగా కంకాటినేట్ చూపించాలి, కామా సపరేటెడ్ వాల్యూతో చూపించాలి, అదొకటి. సో ఇలాంటి ఏదైనా కోడ్ని, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ నాకు ఈమెయిల్ అడ్రస్ ఉందనుకోండి, అంటే ఇది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఈమెయిల్ అడ్రస్లో ఓన్లీ నేమ్ పార్ట్ కావాలన్నా, లేదంటే డొమైన్ నేమ్, ఏ డొమైన్, జీమెయిలా, అవుట్లుక్కా, లేదంటే ఈ డొమైన్ నేమ్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇవన్నీ కూడా రిపీటబుల్ టాస్క్ అనమాట, రీయూజబుల్ టాస్క్. ఇలాంటి వాటిని మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి, అంటే ఈ ఫంక్షన్, ఈ ఏదైతే లాజిక్ ఉందో దాని మొత్తాన్ని ఒక కోడ్, ఒక ఆబ్జెక్ట్లో పెట్టేసి, ప్రతిసారి ఎంటైర్ కోడ్ యూజ్ చేసే బదులుగా సింపుల్గా ఆబ్జెక్ట్ నేమ్తో మనం కాల్ చేయొచ్చు అనమాట. సో వాటిని మనం దీన్ని ఏమంటామంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఇప్పుడు ఎన్క్యాప్సుల్ అంటే ఏంది? ఒక లార్జ్ థింగ్ని తీసుకొచ్చి ఒక స్మాల్ పార్ట్ లాగా చేయడమే ఎన్క్యాప్సులేషన్. ఒక దగ్గర పెట్టి యూజ్ చేసుకోవడం. సో ఎన్క్యాప్సులేషన్ అంటాం దాన్ని. సో ఏదైనా రీయూజబుల్ స్క్రిప్ట్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే, సో మనం ఏంటంటే దాన్ని ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఫంక్షన్స్తో పాటు ఇంకొకటి ఉంది: స్టోర్డ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటాం, ఎస్పీస్ అంటారు షార్ట్కట్లో. ఎస్పీ లేదంటే స్టోర్డ్ ప్రొసీజర్స్. మరి ఇది కూడా సేమ్. మనకి ఏదైనా టాస్క్, ఏదైనా కోడ్ రీయూజబుల్ ఉందనుకో, అప్పుడు మనం స్టోర్డ్ ప్రొసీజర్ కింద క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. మరి ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, స్టోర్డ్ ప్రొసీజర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, మనకి ఫంక్షన్ లోపల డిఎంఎల్ ఆపరేషన్స్ అని మనం చేయలేం. ఇప్పుడు డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఇది డేటా మ్యానిపులేషన్స్, ఇన్సర్ట్ చేయడం, అంటే ఒరిజినల్ టేబుల్స్లో ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, అలాంటివి చేయలేము. బట్ స్టోర్డ్ ప్రొసీజర్లు ఏంటంటే మనం అవన్నీ చేయవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, లేదంటే లార్జ్ బిజినెస్ లాజిక్స్ని ఏదైనా సరే మనం స్టోర్డ్ ప్రొసీజర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది మనకు మెయిన్ డిఫరెన్స్. నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఫంక్షన్. ఇప్పుడు ఈ వాల్యూస్ని కామా సపరేటెడ్ నుంచి ఆ, ఒక టేబుల్ రిజల్ట్ లా తీసుకురావడం, టేబుల్లో ఉన్న వాల్యూస్ని కామా సపరేటెడ్తో పెట్టడం, ఒక స్ట్రింగ్లో నుంచి ఒకటి ఏదైనా డొమైన్ నేమ్ కానీ, లేదంటే జీమెయిల్లో నేమ్ పార్ట్ కనుక్కోవడం. ఇదంతా కూడా ఏంటంటే, ఇది సమ్ కైండ్ ఆఫ్ లాజిక్, క్యాలిక్యులేషన్స్ టైప్ అన్నమాట. సపోజ్ స్టూడెంట్ టేబుల్ ఉంది. ఒక స్టూడెంట్ ఐడిని పంపించి ఓవరాల్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోవాలి. ఓకేనా? అలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఫంక్షన్స్ వాడతాం. అక్కడ ఎక్కడ కూడా మనం ఉన్న వాల్యూస్ని తీసుకొని కొత్తవి డిరైవ్ చేసుకోవడం తప్పితే ఒరిజినల్ టేబుల్స్లో మనం అప్డేట్ చేయమన్నమాట. అలాంటి కేసుల్లో మనం ఫంక్షన్స్ వాడతాం. లేదు నాకు డేటా ఇన్సర్ట్ చేయాలి, లేదంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేయాలి, డిఎంఎల్ ఆపరేషన్స్, ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ అని వాడతాం. ఈ ప్రొసీజర్స్ నేను నెక్స్ట్ టాపిక్ ఉంటుంది, అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్. సో బేసిక్గా ఫంక్షన్స్ అంటే ఏంటంటే రీయూజబుల్ స్క్రిప్ట్. ఏదైనా రీయూజబుల్ స్క్రిప్ట్ ఉంటే దాన్ని మనం ఒక ఫంక్షన్ లా క్రియేట్ చేసి
అది రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫంక్షన్ లోపల మనం డిఎంఎల్ ఆపరేషన్స్ అవన్నీ చేయలేము అనమాట. అయితే ఈ ఫంక్షన్స్ మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఎట్లా అది వర్క్ అయ్యే దాన్ని బట్టి మల్టిపుల్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సిస్టమ్ ఫంక్షన్స్. సో సిస్టమ్ ఫంక్షన్స్ అంటే వీటిని మనం కోడ్ ఓన్గా రాసేది ఏం లేదు. ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తాయి, ఇన్స్టాలేషన్తో పాటు వస్తాయి. మనం జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని యూజ్ చేసుకోవడం. అది సిస్టమ్ ఫంక్షన్. ఈ సిస్టమ్ ఫంక్షన్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్. ఎట్లా ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ర్యాంక్ ఫంక్షన్స్ అంటారు, లేదంటే విండో ఫంక్షన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఫంక్షన్స్. ఓకేనా. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. ఇప్పుడు అగ్రిగేట్ అంటే మనం చూసాం ఆల్రెడీ. అగ్రిగేట్ రిలేటెడ్ ఏదైనా గ్రూప్కి సంబంధించిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం, సమ్ము, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, ఇలాంటి వాటి కోసం మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడతాం. ఓకేనా. స్ట్రింగ్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రింగ్ ఉంది అంటే మెయిల్ ఐడి, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలాంటి. సో ఎయిదర్ మ్యానిపులేట్ చేయడానికి కానీ, లేదంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫర్ సపోజ్ ఒక నేమ్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఒక వర్డ్ లేదంటే ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లేదు ఆ స్ట్రింగ్ లెంత్ ఎంత, ఓకేనా, దాంట్లో ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా. సో ఇలాంటి ఏదన్నా మనం చేయాలంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ వాడతాం. ఓకేనా. తర్వాత ర్యాంక్ ఫంక్షన్స్. ఏదైనా నంబరింగ్, ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వడం అనమాట. ఏదైనా నంబరింగ్ ఇవ్వడానికి ర్యాంక్ ఫంక్షన్. సో మనకి డిఫరెంట్ ర్యాంక్ ఫంక్షన్స్ ఉంటాయి. సింపుల్ చేంజెస్ అనమాట. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం అడ్వాంటేజ్కి తీసుకొని మన రిక్వైర్మెంట్స్కి వాడుకోవాలి. డేట్ ఫంక్షన్స్. ఇప్పుడు సపోజ్ మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే డేట్ టైం వాల్యూ మనకు డేటాబేస్లో ఉంటుంది. ఇప్పుడు ఆ డేట్ టైం వాల్యూస్లో నుంచి ఒక్కోసారి మనం ఏ డేనో తెలుసుకోవచ్చు. లేదంటే ఒక డేట్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, లేదంటే వీక్ ఏంటి, ఇయర్ ఏంటి, ఇలాంటి ఆ డేట్లో కొన్ని పార్ట్స్ కనుక్కోవడానికి అవి మనం డేట్ ఫంక్షన్స్లో వాడతాం. ఇవన్నీ సిస్టమ్ డిఫైన్. సో మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకు సిస్టమ్ ఫంక్షన్స్తో ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. బట్ ఇన్ కేస్ ఇప్పుడు నాకేంటంటే సిస్టమ్ ఫంక్షన్స్ ఏది కూడా నా రిక్వైర్మెంట్ మీట్ అవ్వట్లేదు, అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నా ఓన్ ఫంక్షన్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని మనం ఏమంటాం, ఇప్పుడు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. దీన్ని షార్ట్కట్లో ఇంటర్వ్యూలు ఏమంటున్నారంటే యూడిఎఫ్ యూడిఎఫ్ అని అడుగుతున్నారు అనమాట, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. వీటిల్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి స్కేలార్ ఫంక్షన్స్. బేసిక్గా స్కేలార్ అంటే అర్థం ఏంటంటే సింగిల్ వాల్యూ అని. సింగిల్ వాల్యూ. సో మన ఫంక్షన్ కనుక ఒక సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే అది స్కేలార్ ఫంక్షన్ అని అర్థం. ఓకేనా. సో మన ఫంక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తే దాన్ని మనం స్కేలార్ ఫంక్షన్ అంటాం అంతే. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సో ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ ఏంటంటే మన ఫంక్షన్ అవుట్పుట్ అనేది ఒక రిజల్ట్, అంటే ఒక టేబుల్ రిజల్ట్ వస్తుంది అనుకో, దాన్ని మనం టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. ఇందులో మళ్ళీ టూ టైప్స్ కింద కేటగిరీ చేశారు, లైక్ ఇన్లైన్, మల్టీ లైన్. ఇన్లైన్ ఫంక్షన్, మల్టీ లైన్ ఫంక్షన్ అనమాట. సో ఇవి బేసిక్గా మనకి అసలు ఫంక్షన్ అంటే ఏంది, ఫంక్షన్నే ఎప్పుడు క్రియేట్ చేయాలి, స్టోర్డ్ ప్రొసీజర్ కాకుండా ఫంక్షన్ జోలికి ఎప్పుడు వస్తాం, వీటిల్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఈ రోజు మనం వచ్చేసి ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అయిపోయింది కాబట్టి స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే. సో సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రింగ్ ఫంక్షన్స్ తీసుకున్నాను నేను. సో వీటిల్లో ఫస్ట్ది వచ్చేసి లెంత్, డేటా లెంత్, ఈ రెండు చూద్దాం. ఓకే. లెంత్, డేటా లెంత్ ఫంక్షన్స్. ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉందనుకో, నేనేమంటానంటే ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుంటాను. డిక్లేర్ @ నేమ్ వ్యార్కర్ 100 అని. నేను దీనికి ఒక వాల్యూ సెట్ చేస్తాను. సెట్
సింపుల్గా బాగా ఉందా. నాకు ఈ లెంత్, అంటే ఈ ఏదైతే వేరియబుల్ మనకి స్ట్రింగ్ ఉందో దాని లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నేను లెంత్ ఫంక్షన్ అనేది వాడతాను. ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సెలెక్ట్ అనే కమాండ్తో చేయొచ్చు, లేదంటే వేర్ కండిషన్స్లో కూడా పెట్టొచ్చు. సెలెక్ట్ లెంత్ ఆఫ్, ఇక్కడ డైరెక్ట్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చు, లేదంటే మనం వేరియబుల్, బెస్ట్ వే ఏంటంటే వేరియబుల్ పెట్టి తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, నేను రన్ చేశాను అనుకోండి, నాకు ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో లెంత్ అనే ఫంక్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది అనమాట, దాని లెంత్ ఎంత అది రిటర్న్ చేస్తుంది. మరి డేటా లెంత్, ఇప్పుడు డేటా లెంత్ కూడా లెంత్ కనుక్కోవడానికి, బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే డేటా లెంత్ ఫంక్షన్ వచ్చేసి, 1 సెకండ్, సో డేటా లెంత్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఈ స్ట్రింగ్ ని స్టోర్ చేయడానికి ఎంత డేటా ఆక్యుపై చేస్తుంది అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇదే వేరియబుల్ని డేటా లెంత్ ఫంక్షన్కి పాస్ చేశాను అనుకో, నాకు జస్ట్ 4, 5. సో మనం ఆల్రెడీ డేటా టైప్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఇది చూసాం. ఈ వ్యార్ డేటా టైప్ ఏం చేస్తుంది, మనకి ఎంత అయితే లెంత్ ఉంటుందో సో దానికి సరిపడా క్యారెక్టర్స్ తీసుకొని రిమైనింగ్ అంతా స్పేస్ వదిలేస్తుంది. సో వేర్ క్యార్ యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక బైటే తీసుకుంటుంది అనమాట. సేమ్ నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటాను, నేమ్ 1 అంటాను దీన్ని. ఇక్కడ వచ్చేసి సేమ్ నేమ్ 1 అని పెడతాను. ఇక్కడ నేను కూడా ఇక్కడ నేమ్ వన్ అనే వేరియబుల్. సో రెండు వేరియబుల్స్లో ఒకే స్ట్రింగ్ ఉంది, బట్ డేటా టైప్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఎన్వేర్ క్యార్, ఇక్కడ వేర్ క్యార్ ఉంది. ఈ మొత్తం రన్ చేశాను అనుకో, ఇక్కడ చూడండి ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి 4 మనకి, అంటే లెంత్, డేటా లెంత్ @నేమ్ అనే వేరియబుల్కి, అది వేర్ క్యార్ కాబట్టి ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని బైట్స్ తీసుకుంటుంది స్పేస్. బట్ ఇప్పుడు నేమ్ 1 అనేది ఎన్వేర్ క్యార్ డేటా టైప్. సో లెంత్ ఫంక్షన్ వచ్చేసి మనకు జస్ట్ లెంత్ వాల్యూనే ఇస్తుంది, బట్ డేటా లెంత్ ఏంది, ఎంత మెమొరీ ఆక్యుపై చేస్తుందో అదే అనమాట. ఎన్వేర్ క్యార్ అంటే ఏంది, ఈచ్ క్యారెక్టర్కి 2 బైట్స్ తీసుకుంటుంది, ఒకటి ఒరిజినల్ వాల్యూ స్టోర్ చేయడానికి, ఇంకొకటి యూనిక్ కోడ్ వాల్యూ స్టోర్ చేయడానికి. సో అదే అనమాట, అందుకని ఇక్కడ మనకి డబుల్. సో ఇది మనకి లెంత్, డేటా లెంత్ ఫంక్షన్. బట్ మోస్ట్లీ ఏంటంటే మనం వాడేది లెంత్ ఫంక్షన్. ఈ డేటా లెంత్ ఇవన్నీ ఏం చూడం, బట్ ఎంట్రీ పర్పస్ యూజ్ అవుతుంది ఇది డేటా లెంత్ అనేది. సో ఎన్విఆర్ క్యార్ పెట్టినప్పుడు మనకు ఆ డేటా లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అంతే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి లెఫ్ట్, రైట్, సబ్స్ట్రింగ్ అనమాట. ఈ ఈ 3 ఫంక్షన్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఒక స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ అన్నమాట. అంటే ఒక పార్ట్ని మనం తీసుకోవాలనుకున్నాం అనుకో, అలాంటప్పుడు మనకి లెఫ్ట్, రైట్, సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏంది, లెఫ్ట్ సైడ్ కొన్ని క్యారెక్టర్స్ కావాలనుకో నాకు, ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ వాడతాం. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు సెలెక్ట్ లెఫ్ట్ ఆఫ్, నేను స్ట్రింగ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను ఏమని, బాల 1 2 3 4 5 అంటాను. ఇప్పుడు నాకేం కావాలంటే లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ కావాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ కావాలనుకున్నప్పుడు నాకు చూడండి బాలా అని వచ్చింది. సో బేసిక్ దీన్ని మనం ఎప్పుడు వాడాలంటే, మనకి కంపల్సరీగా స్ట్రింగ్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కావాలి కంపల్సరీగా, ఎన్ని క్యారెక్టర్స్ తెలుసు. అలాంటప్పుడు డైరెక్ట్ లెఫ్ట్ అనేది వాడవచ్చు మనం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ఫిక్స్డ్గా తీసుకోవచ్చు. అదే మనం రైట్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకో, దీనికి రివర్స్.
సో రైట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే ఇన్పుట్స్ ఇస్తా చూడండి. ఇదే ఇన్పుట్కి రైట్ ఆఫ్ 4 అని పెట్టాను. ఇప్పుడు చూడండి, లాస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చాయి, 2 3 4 5. ఇది నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రింగ్. మీరు గమనిస్తే లెఫ్ట్ ఫంక్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని క్యారెక్టర్స్, రైట్ సైడ్ నుంచి కొన్ని క్యారెక్టర్స్. బట్ మనకి రిక్వైర్మెంట్స్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మిడిల్లో కావాల్సి వస్తుంది. అంటే ఎక్కడో ఒక పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి కొన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. అలాంటప్పుడు మనకి లెఫ్ట్ టు రైట్ అనేది యూజ్ అవుతుంది. సో అలాంటి కేసుల్లో మనం సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఫంక్షన్ అర్థం చేసుకుంటే దానికి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అనేది మీకు క్లారిటీ. ఇప్పుడు లెంత్ అనేది ఉందనుకో, ఫర్ సపోజ్ లెంత్ కనుక్కోవాలి మనం అంతే. సో డిఫాల్ట్గా ఒక స్ట్రింగ్ ఉంటుంది, దానికి లెంత్ కనుక్కోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి మిడిల్ ఇలాంటి ఏం ఉండదు కదా, స్ట్రింగ్ ఇస్తాం లెంత్ కనుక్కుంటాం అంతే. సో దానికి ఒకటే పారామీటర్ లోపల. ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏంది, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదంటే ఒక స్ట్రింగ్లో నుంచి లెఫ్ట్ సైడ్ కొన్ని క్యారెక్టర్స్. అంటే మనకి స్ట్రింగ్ ఉంటుంది, ఒరిజినల్ స్ట్రింగ్ ప్లస్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ ఫంక్షన్ కూడా సేమ్, ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఎన్ని కావాలి. సో రెండు రెండు పారామీటర్స్ ఉంటాయి అన్నట్టు, 2 పారామీటర్స్. ఇప్పుడు సబ్ స్ట్రింగ్ నేనేమంటున్నాను, ఏదైనా ఒక స్ట్రింగ్లో ఒక పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. ఓకేనా? ఒక పొజిషన్ దగ్గర నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో డిఫైన్ చేయడానికి మనం సబ్ స్ట్రింగ్ వాడతాం. సో నార్మల్గా ఇప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ ఉంటుంది, ఒరిజినల్ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక పొజిషన్ దగ్గర నుంచి నాకు సమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఫిఫ్త్ పొజిషన్ నుంచి నాకు 3 క్యారెక్టర్స్ కావాలి. ఓకేనా? ఫిఫ్త్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్. సో నాకు అల్టిమేట్గా ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఎన్ని పారామీటర్స్ వస్తున్నాయి అంటే 3. ఓకేనా? సో ఫిఫ్త్ అంటే ఇది, ఇక్కడ నుంచి 3, 1 2 3. ఇదిగోండి 1 2 3 మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? లెఫ్ట్, రైట్, సబ్ స్ట్రింగ్ ఈ 3 ఫంక్షన్స్ కూడా ఏదైనా ఒక స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఒక పార్ట్ని బయట తీసుకురావడానికి వాడతాం. బట్ ఏంటంటే లెఫ్ట్ అనేది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ బిగినింగ్, రైట్ అనేది రైట్ సైడ్ ఫ్రమ్ బిగినింగ్. సో సబ్ స్ట్రింగ్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి మనకి లెఫ్ట్ రైట్ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ అండ్ స్టఫ్ అన్నమాట. సో మీకు అర్థమవుతున్నాయి కదా? ఎస్ సార్. సో రీప్లేస్ స్టఫ్ అన్నమాట. ఇప్పుడు దాన్ని నేమ్లోనే ఉంది చూడండి, రీప్లేస్. రీప్లేస్ చేయడం అంటే ఏంది, ఒకదాని బదులు ఇంకొకటి పెట్టడమే రీప్లేస్. స్టఫ్ అంటే ఏంది, నార్మల్గా స్టఫ్ చేయడం అంటారు, అంటే ఏదైనా ఒక దాంట్లోకి మధ్యలో దూర్చడం అన్నట్టు. సో స్టఫ్ అని. సో ఇవి రెండు కూడా ఒకదాని బదులు ఇంకొక దాన్ని రీప్లేస్ చేయడానికి వాడే ఫంక్షన్స్ అన్నమాట. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇదే తీసుకుందాం, మనం బాలా 1 2 3 4 5 ఉంది, రీప్లేస్ ఫంక్షన్ రీప్లేస్. ఓకే. సో ఈ ఫంక్షన్ దేనికి, ఏదైనా ఒక స్ట్రింగ్లో ఒక వాల్యూ బదులు ఇంకొక వాల్యూ పెట్టడానికి వాడతాం అనమాట మనం. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు నాకు ఏ అనే వాల్యూ ఉంది. ఓకేనా? ఏ అనే వాల్యూ బదులు ఎట్ అనే సింబల్ పెట్టాలి నేను, లేదంటే డాలర్ పెడదాం, డాలర్. సో ఏ అనే దాని బదులు ఈ డాలర్ అనేది పెట్టాలి నేను. అలాంటప్పుడు నేను రీప్లేస్ ఫంక్షన్ వాడచ్చు. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, చూడండి, అవుట్పుట్ కాపీ చేస్తాను. సో ఏ ఉన్న ప్రతి దగ్గర మనకి డాలర్ అనేది రీప్లేస్ అయింది. రీప్లేస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ రీప్లేస్ ద వన్ స్ట్రింగ్ వాల్యూ విత్ అదర్ వాల్యూ ఇన్ ఆల్ అక్కరెన్సెస్ అనమాట. ఎన్ని ప్లేసెస్లో ఉంటే అన్ని ప్లేసెస్లో రీప్లేస్ చేస్తుంది. కానీ ఏ అనేది మనకి 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ రీప్లేస్ చేసింది అనమాట. అలాగా. మరి స్టఫ్ ఏంటంటే, నాకు అన్ని ప్లేసెస్లో కాదు, ఓన్లీ పర్టిక్యులర్ పొజిషన్లోనే, ఒక పర్టిక్యులర్ పొజిషన్లోనే నాకు ఒక వాల్యూ రీప్లేస్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు మనం స్టఫ్ అనేది వాడతాం.
ఇప్పుడు చూడండి నేను స్టఫ్ ఫంక్షన్ పెడుతున్నా. సో నేనేమంటున్నాను, ఒక ఒక వాల్యూ బదులు అంటే నాకు ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని వేరే దాంతో రీప్లేస్ చేయమంటున్నాను. నేనేమంటానంటే ఫిఫ్త్ పొజిషన్ నుంచి త్రీ త్రీ ఉన్నాయి కదా, ఫిఫ్త్ పొజిషన్ నుంచి త్రీ లెటర్స్ని వేరే దాంతో రీప్లేస్ చేయమన్నాను. నేను సింపుల్గా సంథింగ్, నాకు అది ఒక ప్రైవసీ డేటా అనుకుందాం. ఓకేనా, అది నేను మాస్క్ చేయాలి. అంటే అది కనపడకూడదు. ఇలాంటి మాస్కింగ్ అంటాంలే, ఇలా పెట్టడాన్ని. సో అలాంటప్పుడు మనం స్టఫ్ వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ పర్టికులర్ పొజిషన్ నుంచి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయడానికి వాడతాం మనం. ఫర్ సపోజ్ ఇదే వాడేమనుకో, ఫర్ సపోజ్ నేనేమన్నాను ఇప్పుడు ఏ అని పెట్టాను అనుకో ఇక్కడ, లేదంటే డాలర్ అని పెట్టాడు అనుకో, ఓన్లీ ఆ ఒక్క పొజిషన్లోనే మారుతుంది అది. అన్ని పొజిషన్స్ అవ్వదు అనమాట. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీప్లేస్ అండ్ స్టఫ్? సో బోత్ ఫంక్షన్స్ వి యూస్ టు రీప్లేస్ వన్ స్ట్రింగ్ విత్ అదర్. The only difference is replace will replace in all occurrences of a string, but stuff function will replace in specific position. So we can able to mention starting position and number of characters. సో మనకి సిమిలర్గా ఏముంది, ఈ సబ్ స్ట్రింగ్ ఉంది చూడండి, అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సేమ్ ఇలాగా. సో మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి గుర్తుంటే. ఇవి మనకి ఏదైనా ఒక వాల్యూని ఇంకో వాల్యూతో రీప్లేస్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ ఫంక్షన్స్. సో ఈ ట్రిమ్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఫైల్స్లో నుంచి వచ్చే డేటా కానీ లేదంటే యూఐలో ఎంటర్ చేసే డేటా ఒక్కోసారి ఏమవుతుందంటే స్టార్టింగ్ పొజిషన్లో కానీ ఎండింగ్ పొజిషన్లో కానీ స్పేసెస్ ఉంటాయి. ఓకే, ఆ స్పేసెస్ రిమూవ్ చేసి మనం డేటాని మెయిన్ టేబుల్లోకి లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు బల్క్ ఇన్సర్ట్ అని ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి. ఓకేనా, డేటా లోడ్ చేసేటప్పుడు డేటా ఫ్రంట్ ఎండ్లో నుంచి వచ్చేది కూడా ఎస్పీ లోపల మనం ఈ హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా, ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం ట్రిమ్ చేయడానికి పనికొస్తూ ఉంటాం. ట్రిమ్ నథింగ్ బట్ రిమూవింగ్ స్పేసెస్. మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. డిక్లేర్ ఎట్ ది రేట్ ఇన్పుట్ సెట్. మన ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని ఒక వాల్యూ సెట్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్పేస్ పెడతాం, స్టార్టింగ్ ఒక స్పేస్ పెట్టేసి బాల 1 2 3 4 5 ఎండింగ్ ఒక స్పేస్ పెడతాం. ఓకే, ఇది నాకు. సో ఫస్ట్ నేను దీన్ని లెంత్ కనుక్కుందాం. ఫస్ట్ మనకి ఎంత లెంత్ ఉందో చూద్దాం. లెంత్ ఫంక్షన్ ఉంది కదా, సెలెక్ట్ లెంత్ ఆఫ్ మన ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ పెడదాం. సో 10 అనమాట. బేసిక్ ఏంటంటే 4 + 5 8. 1 సెకండ్, 4 + 5 9. యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్ ఒకటి కన్సిడర్ చేయదు అనమాట నార్మల్గా. సో మనకి ఏంటంటే రైట్ సైడ్ స్పేస్ అనేది లెంత్ ఫంక్షన్లో చూపించదు. మీన్ అది కన్సిడర్ చేయదు అనమాట, అది రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. బట్ ఓకే, మనం ఏం చేద్దామంటే ఇలా పెడదాం. ఇప్పుడు నేనేమంటానంటే ట్రిమ్ చేస్తాను, లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని ట్రిమ్ చేస్తాను, దాని తర్వాత లెంత్ కనుక్కుంటాను. సో ఫస్ట్ ట్రిమ్ చేద్దాం. అంటే ట్రిమ్ ఫంక్షన్ ఫస్ట్ ఉండాలి మనకి. చూడండి, ఫంక్షన్ లోపల ఫంక్షన్ మనం రియల్ టైంలో వాడుతూ ఉంటాం. ఓకేనా, ఫస్ట్ ఏంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిమ్ ఫంక్షన్ ఎల్ సైడ్ ట్రిమ్, లెఫ్ట్ ట్రిమ్ అనమాట. ట్రిమ్ చేసిన తర్వాత లెంత్ కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 వచ్చింది, పైన లెంత్ ఎంత ఉంది, 10 ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అయిందని. ఫర్ సపోజ్ లెంత్ కనుక్కోకుండా నేను డైరెక్ట్గా దీని రిజల్ట్ని పెడదాం. జస్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేస్తున్నాను నేను.
సో కాపీ చేసినప్పుడు ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ స్పేస్ తర్వాతే వస్తుంది. దాని అర్థం ఏంది? రైట్ సైడ్ స్పేస్ అనేది ఇంకా ట్రిమ్ అవ్వలేదు. ఓకేనా? సో నేను కాపీ చేసినప్పుడు కర్సర్ ఒక స్పేస్ తర్వాతే చూపిస్తుంది. సో ఈ స్ట్రింగ్లో మనకి ఇంకా స్పేస్ ఉందన్నమాట దాని అర్థం. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఆర్ ట్రిమ్ అని పెడతాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేస్తున్నాం. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఆర్ ట్రిమ్ చేస్తున్నాం. దీన్ని మనం లెంత్ కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కావాలనుకుంటే ఓకే, ఫస్ట్ అయితే దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, నాకు అవుట్పుట్లో వచ్చింది కదా, ఇప్పుడు కాపీ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మన కర్సర్ ఇమీడియట్గా 5 తర్వాతే ఉంది. అంటే రైట్ సైడ్ కూడా మనకి స్పేస్ అనేది ట్రిమ్ అయిపోయింది. మనకి ఇలాంటి ఇష్యూలు ఎప్పుడు వస్తాయంటే లైక్ ఇప్పుడు కొంతమంది పాస్వర్డ్ లేదంటే యూజర్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు స్పేస్ పెట్టుంటారు. బట్ నార్మల్గా ఎంటర్ చేసేటప్పుడేమో ఆ స్పేస్ లేకుండా ఎంటర్ చేస్తూ ఉంటారు అనమాట. అదేమో డేటాబేస్తో మ్యాచ్ అవ్వదు, లాగిన్ అవ్వదు అనమాట, ఫెయిల్ అవుతూ ఉంటుంది. నేను కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నా రావట్లేదని పెడతాను. సో బేసిక్ ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడే మనం ఇది వాడామనుకో, ఆ డేటాలో స్పేసెస్ అనేవి రాకుండా ఉంటాయి, లాగిన్ ఇష్యూస్ అవ్వవు. ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇది అయితే రీసెంట్గా ఏంటంటే మనకి ట్రిమ్ అనే ఫంక్షన్ వచ్చింది. ఇది 2017 నుంచి ఉంటుంది. 2017 నుంచి వర్క్ అవుతుంది. ఈ ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు ఒకేసారి ట్రిమ్ చేసేస్తుంది. కావాలంటే మనం చూద్దాం. ఇక్కడ ట్రిమ్ ఫంక్షన్ వాడతాం. ఈ ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ ఇవన్నీ కాకుండా ఓన్లీ ట్రిమ్ ఫంక్షన్ మొత్తం రన్ చేద్దాం. బేసిక్గా ఈ ట్రిమ్ ఫంక్షన్ 2017 ఆన్వర్డ్సే వర్క్ అవుతుంది. సో నా వర్షన్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు మన ఎస్క్యూఎల్ సర్వర్ ఏ వర్షన్ ఉంది అని. 2019 నేను యూజ్ చేసేది. సో నాకు అందుకని వర్క్ అయిపోయింది అనమాట. ఇది 2017 ఆన్వర్డ్స్ వర్క్ అవుతుంది ట్రిమ్ ఫంక్షన్. ఇన్ కేస్ మీరు 2016 కానీ 14 కానీ వాడుతున్నారనుకో, మీకు అది వర్క్ అవ్వదు. ఫైన్. సో ట్రిమ్ ఫంక్షన్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. లెంత్ 9 వచ్చింది. ఏది ట్రిమ్ ఫంక్షన్ అంటే మనకి స్పేస్ రిమూవ్ అయింది. ఈ అవుట్పుట్ కాపీ చేసి చూద్దాం. చూడండి, రైట్ సైడ్ 5 తర్వాతే కర్సర్ వచ్చింది. అంటే స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఒకేసారి లెఫ్ట్ రైట్ రిమూవ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ ట్రిమ్ ఫంక్షన్ వాడచ్చు. బట్ లోయర్ వర్షన్స్లో ఇది లేదు కాబట్టి 2016, 14 అట్లలో ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ యూజ్ చేసుకోవాలి. మాన్యువల్గా టూ టూ ఒకేసారి యూజ్ చేసుకోవాలి. సో ఇవి మనకి ట్రిమ్ ఫంక్షన్స్. నెక్స్ట్ అప్పరు లోయర్, ఇవి ఈజీ అనమాట. సపోజ్ ఏదైనా ఒక స్ట్రింగ్, ఇప్పుడు టేబుల్లో మనకు డేటా ఉంటుంది. బట్ నాకు రిపోర్ట్స్లో కానీ ఎక్కడన్నా యూఐలో అన్ని అప్పర్ కేసులోనే చూపించాలి ఆ డేటా మొత్తం, లేదంటే కంప్లీట్ లోయర్ కేసులోనే చూపించాలనుకున్నాం అనుకో, మనం ఈ ఫంక్షన్స్ వాడతాం. రెండు కాపీ చెప్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టేస్తాం. యాక్చువల్లీ ఇది ఒక్కొక్కటి ఇండివిజువల్ ఫంక్షన్, బట్ సిమిలర్గా ఉన్నోటిని నేను ఒకే దగ్గర పెట్టి చెప్తున్నాను అనమాట, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. నేను బాలా 1 2 3 4 5 అని ఇస్తున్నా. సో ఈ ఫంక్షన్స్ మనకు పెద్ద లాజిక్ ఏం లేదు. సింపుల్. అప్పర్ అంటే అన్ని అప్పర్ కేసు లెటర్స్ వస్తాయి. లోయర్ అంటే కంప్లీట్ లోయర్ అనమాట, లోయర్ కేసు లెటర్స్ అంతే. ఇందులో స్పెషల్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యార్ ఇండెక్స్, ప్యాట్ ఇండెక్స్. సో క్యార్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు నేమ్లోనే ఉంది చూడండి, క్యార్ ఇండెక్స్. క్యార్ ఇండెక్స్ అనమాట. అంటే ఒక క్యార్ ఇండెక్స్ అంటే ఏంది, మనకి నార్మల్గా పాయింటింగ్ చేయడం అంటే, పాయింటింగ్ చేయడాన్ని ఇండెక్స్ అంటాం. సో ఒక క్యారెక్టర్ని కానీ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ ఏ పొజిషన్లో ఉంది స్ట్రింగ్లో అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్యార్ ఇండెక్స్ అనేది వాడతాం. ఓకేనా?
సో ఇదే తీసుకుందాం మనం, బాలా 1 2 3 4 5, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సో క్యార్ ఇండెక్స్ ఫంక్షన్. సో దీనికి ఎన్ని ఇన్పుట్స్ వస్తాయంటే, ఇప్పుడు ఏమంటున్నాను, ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకొని అది ఒక స్ట్రింగ్లో, అది సింగిల్ క్యారెక్టర్ అవ్వచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఒక స్ట్రింగ్లో ఏ పొజిషన్లో ఉంది అని కనుక్కోవడానికి మనం ఇది వాడతాం అనమాట. ఫస్ట్ నేను ఏమంటున్నాను, ఏదైనా ఒక క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుని నేనేమంటానంటే ఇక్కడ 1 అని పెడతాను. ఈ 1 అనే క్యారెక్టర్ ఈ స్ట్రింగ్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను అనుకో, నేను ఇది వాడవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను రన్ చేశాను అనుకో, నాకు ఫిఫ్త్ పొజిషన్ చూపిస్తుంది. అంటే 1 అనే వాల్యూ ఆ స్ట్రింగ్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. కరెక్ట్ కదా? ఇది మనకి క్యార్ ఇండెక్స్ అనేది ఇచ్చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఏ అనే వాల్యూ కనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, 2 అని వచ్చింది. సో మనకు ఒక డౌట్ రావచ్చు, ఏ అనేది మళ్ళీ ఇంకొక ప్లేస్లో కూడా ఉంది. ఓకేనా? సో దాని అర్థం ఏంటంటే, క్యార్ ఇండెక్స్ అనేది మనం సెర్చ్ చేసే వాల్యూ ఫస్ట్ ఫస్ట్ అక్కరెన్స్ ఏ పొజిషన్లో ఉన్నదో అది రిటర్న్ చేస్తుంది. మల్టిపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అక్కరెన్స్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈవెన్ మా ఆఫీస్లో కూడా దొరుకుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ అక్కరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్, సెకండ్ అక్కరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అని అడిగారు. మనకేంటి, ఫస్ట్ అక్కరెన్స్ కాదు, సెకండ్ అక్కరెన్స్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, బేసిక్గా క్యార్ ఇండెక్స్కి ఇంకొక పారామీటర్, ఆప్షనల్ పారామీటర్ ఉందన్నమాట. నువ్వు ఏ పొజిషన్ నుంచి సెర్చింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు నువ్వు మెన్షన్ చేయొచ్చు. ఏ పొజిషన్ నుంచి నువ్వు సెర్చింగ్ అనేది స్టార్ట్ చేయాలో అది మెన్షన్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 3 నుంచి స్టార్ట్ చేయమంటున్నా, అంటే ఎల్ నుంచి స్టార్ట్ చేయి, నువ్వు సెర్చింగ్ అనేది ఎల్ నుంచి స్టార్ట్ చేయి, థర్డ్ పొజిషన్ నుంచి. ఓకేనా? అప్పుడు నీకు ఎక్కడ కనపడుతుంది, ఏ అనేది ఫోర్త్. ఎందుకంటే నా సెర్చింగే నేను 3 నుంచి మొదలు పెట్టే కాబట్టి నెక్స్ట్ ఎక్కడ వచ్చింది, ఫోర్త్ పొజిషన్లో వచ్చింది. అదే నేను 1 అని పెట్టున్నాను అనుకో, అప్పుడు నాకు ఏ అక్కరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, 2లో వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ఈ సెర్చ్ పొజిషన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ కనుక్కొని +1 పెడతాను. ఓకేనా? ఏ కనుక్కొని ఆ వాల్యూ తర్వాత నుంచి సెర్చ్ చేయని చెప్తాను నేను. సో దానికి మామూలుగా మనకి ఏ కనుక్కోవడానికి ఇందాకలో మనం ఏం కోడ్ రాసాము, ఇది. సో ఇది మనకి ఏ అనే వాల్యూని ఏ పొజిషన్లో ఉందో కనుక్కోవడానికి యూజ్ చేసేది. నేను ఈ కోడ్ని కాపీ చేసుకుంటా. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇది సెకండ్ పొజిషన్లో ఉంది. బట్ నాకు సెర్చింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, +1 నెక్స్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకని నేను +1 పెట్టా. ఇది మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తా. ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ పెట్టేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్యార్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ఏ అనే వాల్యూని ఈ స్ట్రింగ్లో ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తుంది సెర్చింగ్ అనేది, దానికి ఈ వాల్యూ అన్నమాట. ఇది ఏ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఫస్ట్ ఏ వస్తుంది, సెకండ్ వాల్యూ +1 అంటే 3, అంటే ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఎక్కడ వచ్చింది, 4 అంటే సెకండ్ అక్కరెన్స్. సో సెకండ్ అక్కరెన్స్ ఎలా తీసుకొస్తున్నాం, ఎక్కడ కూడా మనం హార్డ్ కోడ్ చేయట్లా. ఓకేనా? సో ఏ అనే వాల్యూని ఇందులో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, 2 నుంచి స్టార్ట్ చేయి, 3 నుంచి స్టార్ట్ చేయని పెట్టట్లా. ఫస్ట్ ఏని కనుక్కుంటున్నావు, +1, దాని తర్వాత పొజిషన్ నుంచి నువ్వు ట్రై చేయని చెప్తున్నావు సెర్చింగ్ అనేది. ఓకేనా? ఈ థర్డ్ పారామీటర్ అనేది ఆప్షనల్ అన్నమాట. నువ్వు అది పెట్టినా వర్క్ అవుతుంది, పెట్టకపోయినా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది కదా, ఇక్కడ మనకు అవసరం నెక్స్ట్ పొజిషన్ నుంచి సెట్ చేయాలి, అందుకని ఇది పెట్టుకున్నాం. ఓకేనండి? ఇది మనకి క్యార్ ఇండెక్స్. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ మనకి. క్యార్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ఏంటంటే, ఏదైనా ఒక వాల్యూని, మీన్ ఒక క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక స్ట్రింగ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది వాడతాం. ఓకే. నెక్స్ట్ ప్యాట్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇది సేమ్ క్యార్ ఇండెక్స్ లాగే, బట్ ప్యాటర్న్ చెక్ చేయడానికి అనమాట. ఈ ప్యాటర్న్లో ఇది ఎక్కడ ఉంది అని, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇది. అసలు ఇది వాడడం కూడా లిటరల్ ఏంటి. సో ప్యాట్ ఇండెక్స్ ప్యాటర్న్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఒక ప్యాటర్న్ ఉంది నాకు 1 2 3, ఈ ప్యాటర్న్ ఇందులో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూడాలనుకున్నాను అనుకో, ఇలా పెడతాం అనమాట ప్యాటర్న్.
ఫిఫ్త్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. సపోజ్ నేను ఈ రిమూవ్ చేసి చూసాను. ఓకేనా, జీరో. అంటే ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు లైక్ ఆపరేటర్ ఉంటుంది కదా, ఆ టైప్. యాక్చువల్గా ఇది ఇందులో పని చేసే దాన్ని మనం క్యార్ ఇండెక్స్లోనే అచీవ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి పెద్ద ప్రాబ్లమే లేదు. జస్ట్ ఇన్ కేస్ ఎవరన్నా అడిగారు అనుకో, ఇది ప్యాటర్న్ చెక్ చేయడానికి, అంటే 1 2 3 ఉండి ముందు వెనక ఏదైనా ఉండాలి అన్నట్టుగా. ఓకేనా, ఈ ప్యాటర్న్లో ఏమో ఎక్కడన్నా ఎడన్నా ఉందో అని చెక్ చేయడానికి ఒక పెద్ద స్ట్రింగ్. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి, అది లెంతీ టెక్స్ట్ ఉంటుంది అక్కడ. ఈ ప్యాటర్న్స్ ఇది ఎక్కడన్నా ఉందా అని చూడడానికి ఇట్లా మనకు లైక్ ఆపరేటర్ టైప్ అన్నమాట. ఇది మనకి ఇండెక్స్ కోసం వాడేది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కన్వర్ట్ ఫార్మాట్ అన్నమాట. సో ఈ క్యాస్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా మన వాళ్ళకి ఒకరికి ఇంటర్వ్యూలో వచ్చింది ఇది. నేమ్స్ అందాం. జస్ట్ ఆల్రెడీ పైన నేమ్ అనేది ఉంది కాబట్టి నేను డిఫరెంట్ నేమ్తో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వేరియబుల్ తీసుకుంటాను, ఐడి ఇంటిజర్. వాల్యూ సెట్ చేద్దాం, సెట్ @, నేమ్స్ ఈక్వల్ టు బాలా ఉందాం. సెట్ @, ఐడి ఈక్వల్ టు 1 అందాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే యాక్చువల్గా ఇలా రావాలి అవుట్పుట్ అనేది 1, ఇలా రావాలి. మేబీ ఈ స్మాల్కే, మామూలుగా ఇట్లా ఏం అవసరం లేదు. ఇలా రావాలి. స్పేస్ ఇచ్చి ఆడ ఐడి కూడా పక్కన రావాలన్నమాట. సో నార్మల్గా మనకేం తెలుసు, ఇప్పుడు మనం కంకేటినేట్ ఆపరేటర్ అంటే అడిషన్ సింబల్ ఉంటుంది కదా, రెండు స్ట్రింగ్స్ని మనం కంకేటినేట్ చేసేయచ్చు. అలా కంకేటినేట్ చేయొచ్చు అనుకుంటాను నేను. సింపుల్గా ఏమంటాను, సెలెక్ట్ నేమ్ ప్లస్ ఐడి. బట్ నాకు మధ్యలో ఒక స్పేస్ కావాలి, అందుకని నేను స్పేస్ పెట్టుకుంటాను, ఒక స్పేస్. ఓకే, ఇంతవరకు రన్ చేశాను అనుకో. ఏమొచ్చింది మనకి, కన్వర్షన్ ఫెయిల్యూర్ అనమాట. ఓకేనా, కన్వర్షన్ ఫెయిల్యూర్. వాల్యూ, ఎందుకంటే ఇప్పుడు మనకి ఐడి వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్, నేమ్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ వేర్ క్యార్ అనమాట. సో ఈ రెండింటిని నేను కంకేటినేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఫంక్షన్స్ వాడచ్చు, క్యాస్ట్ కన్వర్ట్ ఫంక్షన్స్ వాడి మనం దాన్ని వేర్ క్యార్ డేటా టైప్లో పెట్టచ్చు. ఇక్కడ చూడండి, నేను క్యాస్ట్ యాజ్, ఓకే, వేర్ కేర్ ఆఫ్ 100. ఇప్పుడు చూడండి, నేను ఇదే రన్ చేశాను అనుకో, నాకు ఇప్పుడు ఎర్రర్ రాలేదు, బాలా 1 అని వచ్చేసింది. సో సో ఒక డేటా టైప్ చేంజ్ చేయడానికి, అది ఒరిజినల్గా ఏం చేంజ్ చేయట్లేదు, మనకు అవసరమైన దగ్గర ఆన్ ది ఫ్లై రిజల్ట్స్లో మనం చేంజ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ నాకు కంకేట్ అయ్యి నాకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది క్యాస్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు గెట్ డేట్ ఉందనుకో, డేట్ని మనం స్ట్రింగ్స్లో చూడాలనుకున్నాం, స్ట్రింగ్ డేటా టైప్తో ఏదైనా కంకేటినేట్ చేసేది ఎలా ఉందనుకో. లేదు, నేను ఇక్కడే యాడ్ చేస్తాను. లేకపోతే ఇక్కడ ఏంటంటే, నేను గెట్ డేట్, నాకు ఈరోజు డేట్ టైం స్టాంప్ కూడా కావాలనుకో, ఇవి రన్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఇది డేట్ టైం డేటా టైప్. ఇక్కడ ఆల్రెడీ ఈ నేము ఐడి వీటన్నిటిని ఎందులోకి వచ్చేసి మనకి స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్నాయి. సో దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. నేనేమంటానంటే దీన్ని, సపోజ్ ఇప్పుడు క్యాస్ట్ అనే ఫంక్షన్ వాడామనుకో, క్యాస్ట్ యాస్ వేర్ కేర్ ఆఫ్ సమ్ 100 ఏదో ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి నాకు వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఫెబ్, అంటే ఈ క్యాస్ట్ ఫంక్షన్ వాడినప్పుడు ఏంటంటే ఒక ఫార్మాట్ వస్తుంది, అది మనం ఫిక్స్డ్ కాదనమాట, Feb 18 2025 లాగా. బట్ నాకు ఈ ఫార్మాట్ కాదు, వేరే ఫార్మాట్లో కావాలి. సో ఇంతకు ముందు ఎలా వాడేవాళ్ళు అంటే కన్వర్ట్ అనే ఫంక్షన్ వాడేవాళ్ళు. కన్వర్ట్ అనే ఫంక్షన్ వాడి ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది ఒక పారామీటర్స్ టైప్లో తీసుకుంటుంది. ఫస్ట్ది వచ్చేసి ఏ డేటా టైప్లో కావాలి నాకు, వేర్ క్యార్, అంటే క్యారెక్టర్ డేటా టైప్లో కదా, క్యారెక్టర్ సమ్ 100 అందాం, లేదంటే 100 10 ఏదో ఒకటి.
దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం? గెట్ డేట్ అంటే ఇప్పుడు వచ్చే నాకు డేట్ వాల్యూని, గెట్ డేట్ అనే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. ఇక్కడ కూడా ఫెబ్ ఇలా వచ్చింది. అయితే ఈ కన్వర్ట్ అనే ఫంక్షన్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ ఫార్మాట్లో కావాలి అనేది మనం చూసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఫార్మాట్స్ని ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు ఇక్కడ. మనం ఒకసారి గూగుల్ చేస్తే ఇవి మనం బైహార్ట్ చేసేవి కాదనమాట, చాలా ఉంటాయి. కన్వర్ట్ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ ఫర్ డేట్ ఫార్మాట్. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఏ స్టైల్లో కావాలి అని. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ ఇలా కావాలనుకో, ఎంఎండిడివైవై కావాలంటే ఈ 110 అనేది నేను ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ చూడండి నేను 110 అని నేను ఇచ్చాను. చూడండి ఇప్పుడు నాకు మంత్, డే, ఇయర్. క్యాస్ట్ ఫంక్షన్లో మనకు ఆప్షన్ లేదనమాట. జస్ట్ ఏంటంటే యాజ్ అని చెప్పేసి డేటా టైప్ మెన్షన్ చేస్తాం. అది మనకి ఫెబ్ టు సంథింగ్ ఇట్లా, వెబ్ 18 ఇలా వచ్చేస్తుంది. దాన్ని మనం చేంజ్ చేయడానికి ఏం లేదు. బట్ కన్వర్ట్ ఫంక్షన్లో మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే మనకి ఏ ఫార్మాట్లు కావాలో ఆ నంబరింగ్ ఇస్తే ఆ ఫార్మాట్ వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నాకు ఇలా కావాలి, ఇయర్, మంత్, డే విత్ స్లాషెస్ కావాలి. ఇది జపాన్ ఫార్మాట్. సో అలాంటప్పుడు నేను ఇక్కడ 111 అని పెట్టాను అనుకోండి, 123, నాకు ఆ ఫార్మాట్లో వస్తుంది అనమాట. చూడండి ఇయర్, మంత్, డే, స్లాష్, ఇలా మనకి కన్వర్ట్ ఫంక్షన్ ఇవి ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫార్మాట్లు గుర్తుపెట్టుకోవడము ఇవి కొంచెం డిఫరెంట్ కదా. దీన్ని ఇంకా సింపుల్ చేయడానికి వీళ్ళు ఫార్మాట్ అనే ఒక ఫంక్షన్ని తీసుకొచ్చారు. ఫార్మాట్, ఇక్కడ చూడండి నేను ఫార్మాట్ అని పెడతాను. దీనికి ఏంటంటే మనకి ఇన్పుట్ ఏంటి, ఏ ఫార్మాట్లో కావాలో డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సపోజ్ నాకు డిడి, ఓకేనా, ఎంఎం వైవైవై ఇలా ఇచ్చాను. నాకు ఈ ఫార్మాట్లో కావాలనుకో. ఇప్పుడు చూడండి సింపుల్గా మంత్, సారీ, డిడి ఎంఎం వైవైవై. అయితే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. స్మాల్ డిడి, క్యాపిటల్ ఎంఎం వైవైవై. ఇన్ కేసు నేను ఇక్కడ డి క్యాపిటల్ పెట్టాను అనుకో, ఇది తీసుకోవట్లేదు. ఓన్లీ ఈ ఫార్మాట్కి ఏంటంటే ఎంఎం మంత్ ఒకటి క్యాపిటల్లో తీసుకుంటుంది, రిమైనింగ్ స్మాల్లోనే పెట్టుండాలి. రన్ చేశాను అనుకో, ఇప్పుడు చూడండి ఇక్కడ డిడి అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఈ స్మాలే గుర్తుపెట్టుకోండి, ఈ స్మాల్లోనే ఉండాలి. ఎంఎం అనేది క్యాపిటల్ ఉండాలి, ఇయర్ స్మాల్లో ఉండాలి. సో ఇక్కడ మనం ఎలా కావాలంటే అలాగా. లేదు నాకు ఎంఎం అనేది ఎంఎం లాగే ఉండాలి, జస్ట్ ఇయర్ ఇలా ఉండాలనుకో, జస్ట్ దీన్ని మార్చి పడేసాం, స్మాల్ క్యాపిటల్ మారిస్తే అది అలాగే ఉండిపోతుంది. ఓకేనా. డిఫరెంట్ వచ్చింది. సారీ, ఇక్కడ ఎంఎం పెట్టి ఉండాలి మనం. వైవై అని టైప్ చేసా, 51, ఇది ఒక రాంగ్ ఫార్మాట్లో వస్తుంది, తీసేయండి. సో స్టాండర్డ్ ఏంటంటే క్యాపిటల్ ఎంఎం తీసుకుంటుంది. బట్ దీన్ని మనం మార్చుకోవచ్చు ఎలాగంటే అలాగా. ఫర్ సపోజ్ స్లాషెస్ కావాలనుకో, సింపుల్గా నువ్వు స్లాష్ పెడితే నీకు స్లాష్ ఫార్మాట్లో వస్తుంది. నంబరింగ్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి 18/2/2025. లేదు నాకు ఇయర్ ఫస్ట్ రావాలి, తర్వాత డే రావాలి, మంత్ రావాలి, అలా అనుకుంటే ఆ ఫార్మాట్లో. సో ఈ ఫార్మాట్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మనం జస్ట్ మెన్షన్ చేస్తే ఆ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇయర్, డే, మంత్ విత్ స్లాషెస్. బేసిక్ కన్వర్ట్ ఫంక్షన్ ఏంటంటే మనం ఈ నంబరింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోలేము. ఇది సింపుల్ అనమాట ఫార్మాట్ అనేది. ఇలా మనం ఆ, ఏదైనా ఒక డేటా టైప్లో ఉన్నదాన్ని వేరే డేటా టైప్లో చూడాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ వాడతాం. మోస్ట్లీ ఫార్మాట్ వచ్చేసి మనం డేట్ ఫంక్షన్స్కే వాడతాం. క్యాస్ట్ వచ్చేసి మనం డేట్ ఫంక్షన్స్కి తక్కువ వాడతాం అనమాట. ఎందుకంటే ఈ ఫార్మాట్ డిఫరెంట్గా వస్తుంది. ఇంటీజర్ వాల్యూస్ కానీ డెసిమల్ వాల్యూస్, ఈ న్యూమరికల్ వాల్యూస్ని స్ట్రింగ్ డేటా టైప్లో చేంజ్ చేయాలనుకున్నప్పుడు పెడతాం అనమాట. ఈ కన్వర్ట్ అనే ఫంక్షన్ ఏంటంటే బోత్ డేట్ కూడవచ్చు, న్యూమరిక్ వాల్యూస్ని
క్యారెక్టర్లోకి మార్చడానికి వాడచ్చు. ఇవి మనకి కన్వర్షన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ రిప్లికేట్. ఇవి సింపుల్ ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు రివర్స్, దాని నేమ్లోనే ఉంది కదా రివర్స్. ఏదైనా ఒక స్ట్రింగ్ని మనం రివర్స్ చేయాలనుకున్నాం అనుకో, రివర్స్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడతాం. సెలెక్ట్ రివర్స్ ఆఫ్ సంథింగ్, నేనేమంటాను, మన కామన్గా బాల 1 2 3 4 5. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇది రివర్స్లో ఉంటాయి, మొత్తం కంప్లీట్ రివర్స్లో వస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు రిప్లికేట్. ఇప్పుడు రిప్లికేట్ అనేది ఏంటంటే ఏదైనా ఒక స్ట్రింగ్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిప్లికేట్ చేయాలనుకున్నాను. 2 టైమ్స్ రావాలి, 3 టైమ్స్ రావాలి, ఎట్లా అనుకున్నాను అనుకో, అలాంటప్పుడు నేను ఇది వాడచ్చు. సో ఇప్పుడు మనకి దీనికి ఎన్ని పారామీటర్స్ ఉండొచ్చు, ఇన్పుట్ స్ట్రింగ్ ఒకటి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే 2 పారామీటర్స్ అనమాట. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం, రిప్లికేట్. ఇదే వాల్యూని నేనేమంటానంటే ఒక 3 టైమ్స్, 3 టైమ్స్ రిపీట్ చేయమను. ఇక్కడ చూడండి, బాలా 1 2 3 4 5, బాలా 1 2 3 4 5, మళ్ళీ బాలా. సో రిప్లికేట్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ తీసుకొని రావడానికి. సో ఇలా మనం ఈ ఫంక్షన్స్ అనేవి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి స్పేస్, తర్వాత యాస్కీ, తర్వాత క్యార్ అన్నమాట. సో ఈ స్పేస్ ఫంక్షన్ ఏంటంటే ఇంతకుముందు మనం ఎక్కడన్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ యాడ్ చేసాం చూసారా, ఇవన్నీ మాన్యువల్గా చేస్తాం. సపోజ్ నాకు 2 స్పేసెస్ కావాలి, 3 స్పేసెస్ కావాలి, ఇది ఓకే. బట్ తర్వాత మనం వచ్చి ఇక్కడ కోడ్ చూస్తున్నాం, ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయని మనకి చూడగానే అర్థమవుదు. మనం చూసుకోవాలంటే 1 2 3 ఇలా కౌంట్ చేసుకోవాలి. ఇదన్నమాట కొంచెం. లేదు నాకు యాక్యురేట్గా నేను ఇన్ని స్పేసెస్ అని పెట్టాలి అనుకున్నాను అనుకో, మన స్పేస్ ఫంక్షన్ వాడచ్చు. సపోజ్ నాకు సెలెక్ట్ బాలా అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్లస్ అని చెప్పేసి ఇక్కడ 1 2 3 4 5 అని ఇచ్చాను. ఇన్ బిట్వీన్ నాకు ఒక స్పేసే కావాలనుకున్నాను అనుకో, నేను సింపుల్గా స్పేస్ ఫంక్షన్ వాడి 1 అని ఇచ్చాను అనుకో, ఒక స్పేస్ అనేది యాడ్ అవుతుంది. లేదు నాకు ఒక 3 స్పేసెస్ ఉండాలి అనుకున్నాను, సో నేను సింపుల్గా ఏంటంటే ఇక్కడ 3 అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ని బట్టి ఎన్ని స్పేసెస్ ఉన్నాయో క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ యాస్కీ అన్నమాట. సో ఇదేంటంటే ఆ, మనకి అమెరికన్ స్టాండర్డ్ ఫర్ కోడ్ ఇంటర్చేంజ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఇట్లా కన్వర్ట్ చేయడానికి ఇది ఒక స్టాండర్డ్ నంబరింగ్ అనేది ఉంటుంది అనమాట వీటికి. ఇప్పుడు నేను యాస్కీ వాల్యూ ఏదైనా ఒక క్యారెక్టర్కి కానీ లేదంటే ఒక సింబల్కి కానీ కనుక్కోవాలనుకుంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ అని ఇచ్చాను, క్యాపిటల్ ఏకి యాస్కీ వాల్యూ ఎంత అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ నాకు 65. తర్వాత ఇప్పుడు స్మాల్ ఏకి డిఫరెంట్ ఉంటుంది. లేదు ఏదైనా సింబల్ కూడా, ఇప్పుడు నేను యాస్ అయిన సింబల్ ఉంది, దీనికి యాస్కి వాల్యూ ఎంత, 35 అని. సో వీటిని మనం చూడొచ్చు కావాలంటే. యాస్కి టేబుల్ అని కొట్టామనుకో నీకు వచ్చేస్తా చూడండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇవి. సో వీటి వాల్యూ, వీటి డెసిమల్ వాల్యూ ఎంత, ఆ క్యారెక్టర్ ఏంది. ఫర్ సపోజ్ నేనేమన్నాను, ఇప్పుడు యాస్ అనే సింబల్ ఉంది ఇక్కడ, ఓకేనా, దాని డెసిమల్ వాల్యూ ఎంత, 35. ఓకే. లేదు ఇందాకలు ఏం చేశాను, క్యాపిటల్ ఏ డెసిమల్ వాల్యూ ఎంత, 65 అనమాట. ఇది ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, యాస్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే. లేదు నాకు రివర్స్ అనమాట, నాకు యాస్కి వాల్యూ తెలుసు, దాని క్యారెక్టర్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను అనుకో, మనం క్యార్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకేనా.
సో యాస్కీ వాల్యూ తెలిసి నాకు ఆ టేబుల్లో డెసిమల్ వాల్యూ తెలుసు, దానికి సంబంధించిన క్యారెక్టర్ ఏందనేది తెలియాలి, అప్పుడు నాకు రివర్స్ అనమాట. క్యార్ అనే ఫంక్షన్ 65. ఇంతకుముందు మనం 65 అనేది దేనికి వచ్చింది వాల్యూ? క్యాపిటల్ ఏకి. ఓకేనా. నెక్స్ట్ ఈ యాష్ అనే దానికి మనకు 33ను 34 వచ్చింది. ఈ 4 జస్ట్ రివర్స్ అండి 35. సో మన కీబోర్డ్లో ఉన్న ఆర్డరే చూడండి, 33, 34, 35. సో 35 యాష్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇవి మరి పెద్దగా ఏం వాడం మనం. ఓకేనా, ఈ స్పేస్ యాస్కి క్యార్ అని బట్ తెలుసుకోవాలి. సో రివర్స్ రిప్లికేట్, రివర్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైకి వెళ్తే లైక్ క్యాస్ట్ కన్వర్ట్ ఫార్మాట్. సో ఫార్మాట్ అనేది ఏంటంటే 2012 నుంచే ఉంటుంది అనుకుంటా. బట్ ఫార్మాట్ ఫంక్షన్ డేట్ ఫార్మాట్లు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇవి రెగ్యులర్ కొడతాం మనం, క్యాస్ట్ కన్వర్ట్ అయితే రెగ్యులర్ యూజ్ చేస్తాం. క్యార్ ఇండెక్స్ రెగ్యులర్ యూజ్ చేస్తాం. అప్పర్ లోయర్ ఓకే ఫైన్. నెక్స్ట్ లెంత్ మ్యాండటరీ ఫంక్షన్. స్టఫ్ రీప్లేస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. లెంత్ రెగ్యులర్ యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ చూసాం కదా, అంటే డిఫరెంట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ చూసాం. కొన్ని రిక్వైర్మెంట్స్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు నాకు ఒకటి ఏముందంటే, బాల అనే స్ట్రింగ్లో ఒక లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ అనే లెటర్ ఉంది నాకు, ఇది ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. సో ఎలా చేయొచ్చు? ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ, హార్డ్ కోడ్ చేయకూడదు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇస్తాడో తెలీదు, దాంట్లో ఏం కనుక్కుంటాడో అంటాడో తెలియదు అనమాట. సో డైనమిక్గా ఉండాలి, ఏ వాల్యూ ఇచ్చినా మన కోడ్ అనేది కరెక్ట్ వర్క్ అవ్వాలి. సో వీటిని వేరియబుల్స్లో డిక్లేర్ చేసుకో. డిక్లేర్ ది రేట్, నేనేమంటానంటే ఇన్పుట్ అన్నా జస్ట్ వేర్ కేర్ ఆఫ్ 100. ఇది దీని తర్వాత ఈ వేరియబుల్ మీన్ ఇది ఏంది మనకి సెర్చ్ స్ట్రింగ్, ఏం దేన్ని సెర్చ్ చేస్తున్నాం అనేది కదా. నేనేమంటానంటే దీన్ని సెర్చ్ చేయటం అన్నాం, సెర్చ్ స్ట్రింగ్ అందాం లేకపోతే. ఓకేనా, ఎవరికైనా 100 అది ఏదైనా అయి ఉండొచ్చు, లేదు 10 పెడదాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఇది నాకు ఒరిజినల్, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి నేను, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని. సింపుల్గా ఎలా అంటే ఫస్ట్ నేను దీని లెంత్ కనుక్కుంటా. నాకు దీని లెంత్ ఎంత, ఇన్పుట్ లెంత్. సెలెక్ట్ లెంత్ ఆఫ్, సో నాకు ఎంత వస్తుంది, 4. 4 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ ఒరిజినల్ స్ట్రింగ్లో నుంచి ఏ అనే లెటర్ని తీసేస్తాను నేను. సో ఎలా తీసేయచ్చు అంటే ఏని, అంటే ఎక్కడెక్కడైతే ఏ ఉందో ఆ ఏ అన్నిటిలో ఎంటీ పెట్టేస్తా. ఎంటీ అంటే అసలు ఏము ఏ రిమూవ్ చేయడానికి వాడతాం. సో ఏదైనా ఒక స్ట్రింగ్ని ఇంకొక దాంతో రీప్లేస్ చేయాలంటే మనం రీప్లేస్ ఫంక్షన్ వాడచ్చు, రీప్లేస్ స్టఫ్ వాడచ్చు. బట్ రీప్లేస్ ఏంది, ఇట్ విల్ రీప్లేస్ ఇన్ ఆల్ అకరెన్సెస్. స్టఫ్ అనేది ఏంటంటే ఒక పొజిషన్ దగ్గర నుంచి ఇంకో పొజిషన్ దగ్గరికి మాత్రమే. సో ఈ కేసులో మనం రీప్లేస్ వాడచ్చు. రీప్లేస్ వాడేసి ఈ ఇన్పుట్ ఉంది కదా నాకు, అంటే బాల అనే దాంట్లో నుంచి ఏ అనే లెటర్ని, ఓకే ఏ అనే లెటర్ని ఏంటంటే ఎంటీ, అంటే ఇక్కడ స్పేస్ కూడా కాదు, జస్ట్ ఎంటీతో రీప్లేస్ చేస్తున్నా కంప్లీట్గా. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్. ఈ అవుట్పుట్లో ఏమొచ్చిందో నాకు బిఎల్ఏ వచ్చింది, ఈ రీప్లేస్ అనేది. పైన ఏంటంటే ఇది లెంత్, ఇది 4లే, ఇది ఓకే నాకు లెంత్ అనుకుంటున్నా 4 వచ్చింది. బట్ కింద నేను రీప్లేస్ చేసినప్పుడు ఏమైంది, ఏని తీసేసిన తర్వాత బిఎల్ ఏదైతే రిమైనింగ్ లెటర్స్ ఉన్నాయో అవి వచ్చాయి. సో అల్టిమేట్గా ఏంది, నాకు ఒరిజినల్ లెంత్లో నుంచి ఏని తీసేసిన తర్వాత ఉండే లెంత్ని కనుక్కున్నాను అనుకో, ఇది మైనస్ ఇది చేస్తే ఎంత వస్తుంది నాకు,
రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో వస్తుంది. ఓకేనా? సారీ, ఇక్కడ మనం కొంచెం లెంత్ యాడ్ చేద్దాం. 1 2 3. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, లెంత్ 7, ఏని తీసేసిన తర్వాత రిమైనింగ్ లెంత్ ఇది వచ్చింది. ఇక్కడ కూడా నేను లెంత్ కనుక్కుంటా, దీనికి లెంత్ కనుక్కుందాం. అంటే ఏని రిమూవ్ చేసిన తర్వాత ఉన్న లెంత్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఏం చేద్దాం అంటే ఫైనల్గా సెలెక్ట్ లెంత్ మైనస్, అంటే ఒరిజినల్ దాంట్లో నుంచి ఏని తీసేసిన తర్వాత లెంత్ ఎంత ఉంది అది ఫైండ్ అవుట్ చేసామనుకో మనకి కావాల్సిన ఫొటోస్. ఇప్పుడు చూడండి, టోటల్గా 7 లెటర్స్. ఏ కాకుండా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 7లో నుంచి 5 తీసేస్తే ఏ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు చూడండి, మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసాం, రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇట్లా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది వచ్చింది కదా, ఇన్పుట్లు మారుద్దాం. ఆ, నేను ఫర్ సపోజ్ వెంకటేష్ అన్న, ఇక్కడ ఈ అనే లెటర్ ఉంది కదా, ఈ అనే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేసి యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదు మనకి, వేరియబుల్లో ఉంది కాబట్టి ఇది వేరియబుల్ పెట్టుకోవచ్చు. మిస్టేక్ ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్ 9 లెంత్, టోటల్ 9. ఈని తీసేసిన తర్వాత లెంత్ ఎంత ఉంది? 7. సో 9 - 7 2. లేదు, ఇంకొకటి మనం క్రాస్ చెక్ చేద్దాం. సో ఏదైనా కోడ్ రాసినప్పుడు దాన్ని మనం మల్టిపుల్ వేస్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేయాలి కరెక్ట్ వర్క్ అవుతుందా లేదు. సో 9 8 -1, సారీ 9 - 8 1 అనమాట. ఇలా మనకు వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఒక స్ట్రింగ్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందని కనుక్కోవడానికి మనం ఇలా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ నాకు ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది, దాంట్లో ఈమెయిల్ ఐడి ఉందనుకోండి. ఆ ఈమెయిల్ డొమైన్ ఏందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను bala@gmail.com ఇలా ఉంది. నాకేం కావాలంటే దీంట్లో నుంచి డొమైన్ నేమ్ సపరేట్ చేయాలి. లేదు అంటే ఫస్ట్ నేమ్ తీసుకోవాలి, అంటే మెయిల్లో నుంచి నేమ్ పక్కకు తీయాలి. సో డొమైన్ నేమ్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఈ రిక్వైర్మెంట్ మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ దీన్ని డిక్లేర్ చేసుకుందాం ఒక వేరియబుల్లోకి. వేరియబుల్ అంటే డిక్లేర్ ఎందుకు చేస్తానంటే, స్టాండర్డ్ ఇది ఫాలో అవుతాం నార్మల్గా ఏదైనా ఎస్పీలు కానీ ఏదైనా రాసేటప్పుడు పైన ఎక్కడో డిక్లేర్ చేసుకుని కింద ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీన్ని ఇన్పుట్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేసు నేను ఇది చేంజ్ చేయాలనుకో, ఈ ఒక్క దగ్గర చేంజ్ చేస్తే అయిపోతుంది. లేదు నేను ప్రతి దగ్గర ఇన్పుట్ వాడింటే ఈ వాల్యూని ప్రతి దగ్గర నేను మార్చుకుంటా ఉండాలి. ఓకేనా? అందుకని వేరియబుల్ వాడడం బెటర్ ఆప్షన్. జస్ట్ మీకు తెలియడానికి ఇది డైరెక్ట్ హార్డ్ కోడ్ చేసాను చూపిస్తాను ఎలాగైనా రాయించుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి నేను సెలెక్ట్, ఇది ఇది మనకి ఒరిజినల్ స్ట్రింగ్. ఇందులో నుంచి నేనేం కనుక్కోవాలి? డొమైన్ నేమ్ మాత్రమే అవుట్పుట్లో తీసుకురావాలి. సో డొమైన్ నేమ్ కావాలంటే మనకు ఒక ఆప్షన్ ఏముంది? సింబల్ తర్వాత ఉండేది మనకు డొమైన్ నేమ్. ఇప్పుడు సుమ మీరు చెప్పండి, సింబల్ ఏ పొజిషన్లో ఉంది అని నేను కనుక్కోవాలనుకో ఏ ఫంక్షన్ వాడాలి? క్యార్ ఇండెక్స్ వస్తాయి. రైట్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉందో కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి క్యార్ ఇండెక్స్ అని వాడతాం. క్యార్ ఇండెక్స్. సో మనకి ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఏం కనుక్కోవాలో దాన్ని పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ పొజిషన్లోనే సరే, ఇంతవరకు ఓకే. బట్ నాకు కావాల్సింది ఏంటి? దీని తర్వాత ఉన్నాయి మొత్తం కావాలి డేటా, దాని తర్వాత ఎన్ని ఉన్నాయి అది కావాలి నాకు. సో ఏం చేయొచ్చు? +1 అంటాను నేను. +1 అంటే ఈ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఓకే.
క్యార్ ఇండెక్స్ ఏంటంటే ఓన్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అట్లా కాదు కదా, మనకి స్ట్రింగ్ కావాలి. ఈ స్ట్రింగ్ మనకి లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అనడానికి పర్టికులర్గా ఏం లేదు, మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎండ్ అవ్వాలి, అది కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, సబ్ స్ట్రింగ్ వాడచ్చు. ఓకేనా, సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలనేది మనం చెప్పెట్టచ్చు. ఇక్కడ నేను ఏమంటానంటే సబ్ స్ట్రింగ్ తీసుకుంటాను. సెలెక్ట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్, మనకు ఒరిజినల్ స్ట్రింగ్ ఏంది, ఇది మనకి ఒరిజినల్ స్ట్రింగ్, ఇది ఒరిజినల్ స్ట్రింగ్. దీంట్లో ఏ పొజిషన్ నుంచి కావాలి, ఎట్ ది రేట్ సింబల్ వాల్యూ కనుక్కొని +1 అనమాట, దాని తర్వాత ఉండే కావాలి నాకు. ఇది మొత్తం తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం. చూడండి, స్టార్టింగ్ పొజిషన్ అనమాట. సబ్ స్ట్రింగ్ కి ఈ ఒరిజినల్ స్ట్రింగ్ లో నుంచి ఈ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర నుంచి ఇంకొన్ని వాల్యూస్ కావాలన్నట్టు పెడుతున్నాం. ఫర్ సపోజ్ gmail.com ఇది వచ్చేసి 3 4 5 9 ఉంటుంది. సో జస్ట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ అవుట్ కోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రన్ చేశాను అనుకో, నాకు gmail.com అని వచ్చింది. ఓకేనా, నార్మల్గా ఇది సబ్స్ట్రింగ్ ఫంక్షన్ అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ లో ఒక పొజిషన్ దగ్గర నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో మనం ఇవ్వచ్చు. ఈ పొజిషన్ ఏంది నాకు, ఎట్ ది రేట్ తర్వాత. సో దాన్ని నేను హార్డ్ కోడ్ చేయొద్దు కదా. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ ఈ ఎట్ ది రేట్ ఎక్కడుందో కనుక్కొని +1 పెడుతున్నా. సో నాకు ఆటోమేటిక్గా ఆ పొజిషన్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 9 అనేది కూడా మనం హార్డ్ కోడ్ చేయొద్దు. దీన్ని ఎలా చేయాలి, ఇప్పుడు మనకి టోటల్ స్ట్రింగ్ ఎంత ఉంది, దాంట్లో నుంచి ఎట్ ది రేట్ వరకు రిమూవ్ చేసేయాలి. లెంత్ అంటే ఈ టోటల్ లెంత్లో నుంచి ఈ లెంత్ తీసేసామనుకో, ఎట్ ది రేట్ వరకు లెంత్ తీసేస్తే మనకి రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. సో దాన్ని కూడా మనం చూద్దాం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టోటల్ లెంత్ కనుక్కో, ఇక టోటల్ లెంత్ కనుక్కుంటే లెంత్ ఆఫ్ అని చెప్పేసి ఇలా. ఓకే, ఇది ఓకే నాకు. సెలెక్ట్ లెంత్ ఆఫ్ అని ఇది వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఈ లెంత్ తీసేయాలి నేను. ఓకేనా, సో దీని పొజిషన్ కనుక్కున్నా ఇదే వాల్యూ వస్తుంది కదా. సో నేను క్యార్ ఇండెక్స్ తీసుకొని ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది, ఎట్ ది రేట్ సింబల్కి నాకు ఏం వస్తుంది, 5. అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నట్టు, 1 2 3 4 5, 5 అనే వాల్యూ వస్తుంది కదా. నేను దీన్ని యూజ్ చేసుకుంటా. అంటే ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ 14 వచ్చింది. 14 - 5 9. ఓకేనా, ఇప్పుడు చూడండి 9 వచ్చింది. సో మనకి ఇదే ఎక్స్పెక్టెడ్ కూడా ఇదే మనకి. అంటే ఇక్కడ వరకు ఎంత వాల్యూ ఉంది, 5 ఉంది. ఈ టోటల్లో నుంచి ఇది ఈ ఈ 5 అనే వరకు తీసేసాం అనుకో, రిమైనింగ్ ఏది ఉందో దానిలో ఎంత ఉంటుంది, అవి 9 అనమాట. దీన్ని ఇక్కడ కాపీ చేస్తాం. ఓకేనా, బేసిక్గా ఏంటంటే మనం ఎవరన్నా రాసిన కోడ్ని ఓపెన్ చేసి చూసామనుకో, ఇది ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఒక ఫంక్షన్లో ఫంక్షన్ ఆడడం, ఒక క్వరీలో ఇంకో క్వరీ రాయడం, పెద్ద ఏదో పెద్ద లాజిక్ లాగా అనిపిస్తుంది. బట్ అది మనం రాయడం చాలా ఈజీ తెలుసా. కోడ్ని కాపీ చేసి చేయడం కంటే మనం ఓన్గా రాయడం అనేది చాలా ఈజీ, కోడ్ ఎప్పుడైనా సరే. దానికి ఎగ్జాంపుల్ ఇదే అనుకో. సో మనం ఏంది, ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ పట్టుకొని స్టెప్ బై స్టెప్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఇప్పుడు చూడండి gmail.com అని వచ్చింది. ఎక్కడ కూడా లైక్ ఓన్లీ మెయిల్ ఎట్ ఈ రెండే హార్డ్ కోడ్ చేసాం. ఈ నంబర్స్ అనే ఎక్కడ మనం హార్డ్ కోడ్ చేయలేదు. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇన్ని క్యారెక్టర్స్ కావాలా, ఏం పెట్టలేదు అనమాట. సో ఈ మెయిల్ ఐడిని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం, ఈ ఎట్ ది రేట్ సింబల్ని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. ఇంకా రిమైనింగ్ ఆ వేరియబుల్స్ని ఇటన్ని దగ్గర యూజ్ చేస్తాం. ఓకేనంటే అర్థమైందా. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతున్నారు, మెయిల్లో నుంచి ఈ పార్ట్. సో మీరు ఒక పని చేయండి, సింపుల్గా నాకు మెయిల్లో నుంచి నేమ్ పార్ట్ వరకు సపరేట్ చేయాలి. ఓకేనా, మెయిల్లో నుంచి నేమ్ పార్ట్ సపరేట్ చేయాలి. దానికి మీరు రాసి నాకు పంపండి. ఓకేనా, ఇలా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఏంటంటే డిఫరెంట్ మ్యానిపులేషన్స్ అనేవి చేయొచ్చు. ఇవి
మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ రెగ్యులర్గా ఇచ్చేసాను. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ డౌట్ కాదు సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చూసాను కదా, అంటే రెప్లికేట్ యూజ్ చేసి, ఓకే. ఇప్పుడు మీరు రాశారు కదా, బాల బాల 1 2 3 4 అన్నారు అనుకోండి. దీంట్లో పర్టికులర్ లెటర్ ఇప్పుడు ఏ అని ఉంది చూసారా, అదే వెంటనే 3 టైమ్స్ రావాలంటే ఎలా చేయాలి? 3 టైమ్స్ అంటే అది పర్టికులర్ క్యారెక్టర్ అంటే I mean, ఆ ఏ అనే లెటరే 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి, రెప్లికేట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలి? అప్పుడు ఫస్ట్ మనం ఆ లెటర్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి సార్. ఇప్పుడు రెప్లికేట్ బాలా ఉమ్, 1 2 3 4 5 3 అన్నారు కదా, అప్పుడు మనకి ఏం వస్తుంది సార్? ఇప్పుడు ఇదే 3 టైమ్స్ వస్తుంది కదా సార్? ఇప్పుడు ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇలా ఉంది. ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఏ అనేది 3 టైమ్స్ రావాలనుకో. ఉమ్, సో బేసిక్ అట్లా ఇలా ఎందుకు రావాలి? నార్మల్గా ఏదో ఒకటి మనకు అవసరం ఉండాలి కదా అలా రావాలంటే. ఉమ్. సో ఇన్ ఒక్కొక్క కేస్ కేసు. రావాలనుకుంటే ఒకటే. ఇప్పుడు ఇన్ బిట్వీన్ నాకు ఇప్పుడు ఫస్ట్ లెటరు ఏదైనా సరే, అంటే ఇప్పుడు నువ్వు ఒక లెటర్ పెట్టేసి దాని ఫస్ట్ అక్కరెన్స్ ఒక 3 టైమ్స్ రావాలని అనుకున్నాం అనుకో. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు బాలా 1 2 3 4 5 అని ఉంది. సో ఒక స్ట్రింగ్లో నేను ఒక లెటర్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ ఇస్తాను. అది ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాంతోపాటు ఇంకో 2 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నట్టు పెట్టుకోవచ్చు. రిక్వైర్మెంట్ అన్నమాట. అలా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం ఓకే. చేస్తావు? ఫస్ట్ నువ్వు ఇచ్చే లెటర్ ఏ పొజిషన్లో ఉందో కనుక్కుంటావు. ఓకేనా? కనుక్కొని ఆ పొజిషన్ తర్వాత ఏం చేస్తావంటే 2 టైమ్స్ రిప్లికేట్ చేసి దాన్ని కంకాటినేట్ చేస్తావు. ఓకేనా? అప్పుడు నువ్వేం చేయాలంటే ఏ పొజిషన్లో ఉందో అది. ఇప్పుడు నాకు సెకండ్ పొజిషన్లో ఉంది ఏ, 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. దాని ముందున్న స్ట్రింగ్ని ఫస్ట్ ఒక సపరేట్గా పెట్టుకో. దీని తర్వాత ఉన్న దాన్ని సపరేట్ చేస్తావు. ఈ నువ్వు ఏదైతే ఎగ్జాక్ట్ నీకు కావాలో దాన్ని ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు రిప్లికేట్ చేసి 3 కంకాటినేట్ చేస్తావు. అర్థమైందా? ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు మనకేంటి, మనకు కావాల్సిన లెటర్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటేమో క్యార్ ఇండెక్స్ వాడతాం. వీటన్నింటిని కంకాటినేట్ చేయడానికి మనం ప్లస్ అనేది వాడచ్చు. యాక్చువల్గా బలి గుర్తు చేశారు, మనకి కంకాట్ అని ఒక ఫంక్షన్ ఉంది. నేను మిస్ చేశాను యాక్చువల్గా. కంక్యాట్ అనేది రాలేదు కదా. సో కన్క్యాట్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఇదేంటంటే మనకి ఏదైనా మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయనుకో. మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉంటే దాన్ని కంకాటినేట్ చేయడానికి మనం ఇది వాడతాం అన్నమాట. అట్లా సెలెక్ట్ కంక్యాట్ అనేది ఉందా. నేనేమంటానంటే బాల అనేది ఒకటి, 1 2 3 4 5. ఓకే. తర్వాత ఇలా ఇంకా మనకి ఎలాగా ఎన్ని ఉంటే అన్ని. సపోజ్ సాయి అని ఉందనుకో ఇలా. సో ఈ వాల్యూస్ అన్నిటిని కంకాట్ చేయాలనుకుంటే ప్లస్ అనేది కాకుండా కంకాట్ అనే ఫంక్షన్ కూడా వాడవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ నల్ వాల్యూ పెడదాం. ఇక్కడ చూడండి. నార్మల్గా ఇప్పుడు ప్లస్ సింబల్ వాడి కంకాటినేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది లేదు, నాకు కంకాట్ ఫంక్షన్ లేదు. మనం నార్మల్గా ప్లస్ సైన్ వాడతాం కంకాటినేట్ చేయడానికి, ప్లస్ సైన్ వాడతాం. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే చూడండి. ప్లస్ సింబల్ వాడినప్పుడు ఏదైనా నల్ వాల్యూ ఉంటే అది మొత్తం నల్ అయిపోతుంది. ఎక్కడైనా నల్ వాల్యూ ఉంటే అది మొత్తం నల్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు కంకాటినేట్ ఫంక్షన్ వాడి నువ్వు ఒక మల్టిపుల్ స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి ట్రై చేస్తే ఆ నల్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ని మనకి కంకాటినేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఓకే అండి. ఎనీ అదర్ డౌట్స్?